హాయ్ గైస్! మీరు చూస్తున్నారు యూట్యూబ్ స్టడీస్ విత్ ఛానల్. అండ్ నేను చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ యూట్యూబ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వచ్చి ఈ యొక్క వీడియోలో ఏం చెప్పదలుచుకున్నామంటే, మనం ఏప్రిల్‌లో వచ్చే అప్‌కమింగ్ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మన ఛానల్‌లో కూడా ఇక్కడి నుంచి అయితే మొబైల్స్ గురించి అయితే మనకైతే వీడియోస్ రావడం జరుగుతుందనమాట. అండ్ ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా అయితే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకైతే ఏప్రిల్‌లో వచ్చే మొబైల్స్ గురించి అయితే ఈరోజు స్పెసిఫిక్‌గా మాట్లాడుకుందాం. అంటే అప్‌కమింగ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ అనమాట. ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 50X 5G అనమాట. ఇదైతే మనకైతే ఇన్ఫినిక్స్ నుంచి అయితే రాబోతుంది. ఇది ఆల్రెడీ మనకైతే ఏప్రిల్ 2 అయితే వస్తుందనమాట. దీంట్లో వచ్చేసి డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌తో అయితే మనకైతే ప్రాసెసర్ వస్తుంది. అండ్ 15+8 మెగా పిక్సెల్‌తో అయితే మనకైతే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనం చూస్తే 6.6 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటదనమాట. మీరు దాన్ని ఒక పాయింట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకి 5500 ఎంహెచ్ బ్యాటరీ అయితే మనకైతే దీంట్లో ఉంది. అండ్ మళ్ళీ వీళ్ళైతే ఇన్ఫినిక్స్ వాళ్ళైతే మనకైతే దీంట్లో ఐఆర్ బ్లాస్ట్ అనే ఫీచర్ ఇస్తున్నారు. మనం ఇది ఎక్కువగా పోకో మొబైల్స్, రెడ్మీ మొబైల్స్‌లో చూస్తుంటాం. కాకపోతే వీళ్ళైతే ఐఆర్ బ్లాస్ట్ కూడా ఇస్తున్నారు. దీంతో మీద టీవీస్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ అండ్ మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాలి, ఇది బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ కాబట్టి మీకైతే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉండదు. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్‌తో వస్తుంది. అండ్ ఇదైతే మనకైతే అరౌండ్ ఒక 12-13K మధ్యలో అయితే మనకైతే ఈ మొబైల్ లాంచ్ వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మోటోరోలా నుంచి ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే మనకైతే ఈ మొబైల్ వస్తుంది. ఈ 1.5K ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అయితే మనకైతే ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 5500 ఎంహెచ్ బ్యాటరీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఐపీ రేటెడ్ 16 రేటెడ్‌తో వస్తే మనకైతే ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకి అరౌండ్ ఒక 21K బడ్జెట్‌లో అయితే మనకైతే ఈ మొబైల్ రావచ్చు. అండ్ నెక్స్ట్ రియల్‌మీ నుంచి రియల్‌మీ నార్జో 18 ప్రో 5G అయితే మనకు వస్తుందనమాట. దీంట్లో వీళ్ళు ప్రో సిరీస్ అలానే ఎక్స్ సిరీస్ కూడా వీళ్ళు ఒకేసారి లాంచ్ చేస్తారు. దాంట్లో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎస్‌యు అనేది మనకు వస్తుంది. అండ్ దీనికి మనకి 6000 బ్యాటరీ ఉంటుంది. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అండ్ మనకి ఇది ఏప్రిల్ 9th అయితే లాంచ్ అవబోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకైతే ప్రో సిరీస్‌లో మటుకు ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం నార్జో 18 ఎక్స్ సిరీస్‌లోకి వచ్చే భాగంగా మనకైతే ఇదైతే మనకి 13,000లో అయితే మనకైతే ఈ మొబైల్ వస్తుంది. అండ్ మనమైతే దీన్నైతే మనం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 అయితే మనకైతే 18Xలో మనకు వస్తుంది. ఇది కూడా మనకి 6040 వాట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ మొబైల్ వచ్చి మనకు ఐక్యూ నుంచి అనమాట. ఐక్యూ G10 అయితే మనకైతే ఏప్రిల్ 11th అయితే లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో భాగంగా మనకి స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే మనకైతే ఈ G10లో చూడడానికి కనిపిస్తుంది. దీంట్లో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటదనమాట. అండ్ దీంట్లో మనకి 32+ అండ్ మనకైతే కెమెరాస్ ఉంటాయి. అండ్ దీంట్లో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే, దీంట్లో 7300 ఎంహెచ్ బ్యాటరీ అయితే మనకు ఉంటుంది. అండ్ దీంట్లో 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఒక 33 మినిట్స్‌లో అయితే 50% అయితే మనమైతే ఛార్జర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ఐక్యూ G10 అనేది మనకు అరౌండ్ ఒక 22K మధ్యలో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే మనం G10X చూడొచ్చు. అండ్ దీంట్లో G10X కూడా వస్తుందనమాట. అది వచ్చి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తుందనమాట. అది మీడియాటెక్ 7300 అండ్ 6500 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది మనకి. అండ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ 550+8 ఎంపీ అయితే మనకైతే కెమెరాస్ ఉంటుంది. అరౌండ్ మనం దీన్ని ఒక 15K బడ్జెట్‌లో అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎక్స్ సిరీస్ అనమాట. అంటే వీళ్ళు ఐక్యూ నుంచి G10 లాంచ్ చేయగానే ఎక్స్ కూడా లాంచ్ చేస్తారనమాట. వీళ్ళు వివోలోకి వచ్చేసరికి వివో నుంచి అయితే మనకి G10కి సిమిలర్‌గా అయితే మనకి వివోలో T4 మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. అంటే సిమిలర్‌గా అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే స్పెసిఫికేషన్స్ సేమ్ అలానే ఉంటాయన్నమాట. అంటే ఐక్యూ G10లో ఉన్నట్టుగా ఉంటాయి. అండ్ ఫిఫ్త్ మొబైల్ గురించి వచ్చి వివో V50e అనమాట. అండ్ ఇది 6.7 ఇంచెస్ అండ్ 1.5K అమోలెడ్ డిస్‌ప్లే అనమాట. దీంట్లో మనకి డైమెన్సిటీ 7300 అయితే మనకు వస్తుంది. 50 ఎంపీ ప్లస్ 50 ఎంపీ అయితే మనకైతే కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు బ్యాటరీ వచ్చి 5600 బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో కలిసి. అండ్ మనకి చూస్తే అరౌండ్ ఒక 24K బడ్జెట్‌లో అయితే మనకైతే వివో V50e అయితే మనకి లాంచ్ అవుతుంది. అంటే మనకి వివో V50కి బ్రదర్ లాగా అని చెప్పుకోవచ్చు. అంటే దాన్ని తమ్ముడులాగా అని చెప్పుకోవచ్చు. తక్కువలో మనకి వివో V50e ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి 25-24Kలో మనకైతే
మాక్సిమం రావచ్చు అనమాట. అండ్ ఆరో మొబైల్ వచ్చి CMF2 అనమాట. ఇది CMF1కి సక్సెస్గా అయితే CMF2 అయితే వీళ్ళైతే లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో మనం చూస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. అండ్ ఇది 15+16 MP వస్తుంది. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 50 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది అరౌండ్ ఒక 17K బడ్జెట్లో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రాబోతుంది. అండ్ ఇది CMF1కి సక్సెస్ అయితే CMF2 అయితే ఈ విధంగా అయితే మనకి అప్కమింగ్ రాబోతుంది. ఇవన్నీ ఈ స్పెక్స్ అని ఏంటంటే రూమర్స్ అనమాట. అంటే మీరు ఎగ్జాక్ట్గా ఇట్లానే ఉండొచ్చు, కొన్ని చేంజెస్ చేయొచ్చు అనమాట. 7th మొబైల్లో పోకో నుంచి అయితే పోకో F7 అండ్ F7 Pro అయితే మనకైతే ఉన్నాయి. దీంట్లో మనం పోకో F7 నుంచి అయితే మనం 6.83 1.5K OLED డిస్ప్లే అయితే మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్ అయితే మనం దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 50 రియర్ కెమెరా అండ్ 20 ఫ్రంట్ కెమెరా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి 7500 mAh బ్యాటరీ అయితే మనం దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 90 వాట్ ఫాస్ట్ చార్జర్. అండ్ ఇది IP రేటింగ్ 68 అండ్ 69 కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు పోకో F7 మీకు 13 నుంచి అయితే మీకైతే ఈ మొబైల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు అంతకంటే ఎక్కువ 35 కట్ వెళ్ళే పనికి అయితే పోకో F7 Pro అయితే ఉంటుంది. ఇదైతే మనకైతే స్నాప్డ్రాగన్ 8S Gen 4 మొబైల్ అయితే మనకైతే పోకో F7 Pro నుంచి అయితే మనకు వస్తుంది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్తో అయితే మొబైల్ వస్తుంది. అంటే వీళ్ళైతే ఎగ్జాక్ట్గా చెప్పలేదు. అంటే పోకో F7 కానీ F7 Pro కానీ ఈ రెండింటిలో ఏదో ఒక మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్పొచ్చు. అండ్ మనకి ఓపో నుంచి అయితే కొన్ని మొబైల్స్ ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేయలేదు ఎందుకంటే నాకు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా అంత క్లారిటీగా మెన్షన్ చేయలేదు. సో నేనైతే ఈ మొబైల్ అయితే కవర్ చేశాను అనమాట. మన ఇన్ఫినిక్స్ వచ్చి, ఐక్యూ వచ్చి, వివో అండ్ పోకో నుంచి వీటిని అయితే నేను కవర్ చేస్తాను CMF ఫోన్ నుంచి. అండ్ ఈ అయితే మన ఏప్రిల్ నెలలో అయితే రాబోతున్నాయి. అండ్ ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ మనకి న్యూ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మై సెల్ఫ్ ఈశ్వర్, అండ్ మీరు చూస్తున్నారు యూట్యూబ్ స్టార్ రీసెర్చ్ ఛానల్. అండ్ బై బై.